మా గురుగారు జిత్మోహన్ మిత్ర గారు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూ చెప్పినా ఫస్ట్ ఆయన పేరు చెప్పుకుంటాను. ఎందుకంటే నా మొదటి గురువు జిత్మోహన్ మిత్ర గారు, నా రెండో గురువు ఎస్ కృష్ణ. ఎందుకంటే మా నాన్నగారు మన రాజుండే మా గురుగారు కూడా ఫస్ట్ ఆయన తర్వాత నేను. అయితే మా నాన్నగారు బతుకుతారు స్కూల్కి వెళ్ళమంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉంది కదా, సరే ఏదో చెప్తారు కదా అని వెళ్ళాను. ఒక 1 month తర్వాత మా నాన్నగారు అసలు ఏం చదువుతున్నారు అని చెప్పి స్కూల్కి వచ్చాం. స్కూల్కి రాగానే అంటే కొంచెం కింద పట్టి చేశాను మీరు లేకున్నారు, నేను పడుకుంటున్నాను. ఏం చేస్తాను తెలిసి నాన్నగారు చెప్పి వచ్చాను. మాస్టర్ గారు అడిగానే ఏమో మధ్యాహ్నం అబ్బాయి చేయాలి. సరే మా నాన్నగారు రోజున షాప్కి వెళ్ళకుండా నా కోసం వెయిటింగ్ ఇంట్లో భోజనం పెట్టి మధ్యాహ్నం నుంచి ఫుల్ కోటింగ్ ఇచ్చారు. తర్వాత ఇంకా లాభం లేదు, ఏదో చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనుకొని నాతో పాటు రాగా నేను వెళ్ళాను. మా గురుగారికి తీసుకెళ్ళాను, విద్యాగారికి. ఆర్కెస్ట్రాలో రిహర్సల్ చేస్తాను. ఏదో పెద్ద ప్రోగ్రాం చేయాలి ఎక్కడో ఏదో ఊళ్ళో ఇలా చెప్పారు నాన్నగారు. సరే నాతో పాటు తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా ఆయనతో పాటు ఆయన ఆర్కెస్ట్రాలని ఎడిటింగ్ చేస్తూ ఆయన పాట పాడుకుంటూ నేను డ్యాన్స్ చేస్తూ మధ్య టీ బ్రేక్లో ఆ బ్రేక్ టైంలో షోలో డైలాగ్ పెట్టారు. సో అక్కడి నుంచి చాలామంది ఏమనుకున్నారంటే జిద్దుగారు అబ్బాయి అనుకున్నాను నేను. అని మీ అబ్బాయి రాగానే మా అబ్బాయి కదండి నా జిద్దుగారు. ఏదైనా మా గురుగారికి నేను పెద్ద కొడుకుని, తర్వాత మా అమ్మ కొడుకుని. ఈ విధంగా ఆయన ఆర్కెస్ట్రాలో అక్కడి నుంచి విశ్వనాథ్ గారు నన్ను చూడటం, కృష్ణ ప్రారంభ సినిమాలో నాకు అవకాశం ఉంటాం. సో ఆ సినిమా తర్వాత నాకు మళ్ళీ చాలా సినిమాలు ఆఫర్ రావటం, సీతాకోచిక పెద్ద హిట్ అవటం, దాంట్లో బాబాయ్ క్యారెక్టర్ జగ్గారు గారు నన్ను సృష్టించి బాబాయ్ అని పేరు ఆ సినిమాతో నాకు రావటం. నిన్నగాక మొన్న సీతాకోచిక రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు అయిపోయింది. చాలామంది ఫోన్ చేసి కంగ్రాట్స్ అన్నారు. ఏం కాదు 30 years ఇండస్ట్రీ అన్నారు. 30 years ఇండస్ట్రీ అంటే సీతాకోచిక రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు అయింది. కంగ్రాట్స్. సో చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మా గురుగారు ఏజ్ నేను ఎప్పుడు అడగలేదు. చాలామంది ఇప్పుడే చెప్పారు నా పేరు. నేను అనుకుంటున్నాను కిషోర్ కుమార్ ఇంకో రూపమే మా గురుగారు చెప్పుకుంటారు. ఎక్కడో మా మారుమూల అంటే రాజమండ్రి చాలా పెద్ద పట్టణం అయినా కూడా ఒక 34 ఏళ్ళ క్రితం అది ఒక చిన్న టౌన్ కింద లెక్క. అక్కడ జనరల్గా ఘంటసాల గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు తప్ప హిందీ పాటలు పాడే ఏకైక వ్యక్తి మా గురుగారు జిత్మోహన్ గారు. చాలా ఊళ్ళల్లో నువ్వు ఆర్కెస్ట్రా చేశాను. వాళ్ళకి ఆ పాట అర్థమేంటో అంటే నచ్చడం తప్ప దాని అర్థం ఏంటో తెలిసేది కాదు. పేపర్ మీద రాసి వచ్చాడు, పలానా సినిమాలో పలానా పాట పాడాను. మా గురుగారు చూసి అది ఇది చాలా పాత సినిమా, అవతలకి హిందీ అర్థమైంది ఏంటో అని చెప్పేసి గౌరవ రాసిచ్చారు. చదివానండి అని పిలిచారు. పాట మీ ఈ కంటే ఇష్టం ఎవరు అని చెప్పి ఆ విధంగా అరే ఇది పెద్ద కేటగిరీలో ఉన్నాడు, ఇది పాట పిలిచారు చెప్పేసి ఆ రాసిన పాట కాదు వేరే పాట వేసి వేరే పాట రాసేది. ఆ సూపర్ని డబ్బులు ఇచ్చేది. కొత్తగా చాలా మోసాలు చేశాను మా గురుగారు. నేను వచ్చేటప్పుడు చాలామందికి సెకండ్ ఇచ్చాను. గురునాథ్ గారు వేరే ఆయన హక్ అయ్యారు. ఒకసారి గురునాథ్ కిషోర్ కుమార్ గారి పాటల బుక్ అసలు మా గురుగారికి ఇచ్చాం. ఇక్కడ మరి మన బాలుగారి పాటలు బాబుగారికి ఇచ్చారు. నేను నెక్స్ట్ మీకు ఘంటసాల గారి పాటల బుక్ నేను ఇస్తాను. బుక్ ఇంట్లో పెట్టుకో, పాడేమో చంపేస్తాను.
తను కూడా ఎవరి ఇన్స్పిరేషన్ తెలియదు కానీ మైక్ కనపడితే పాట పాడతారు. ఇంకా పాడావా? అది మీటర్ ఎంతమంది అనుకుంటున్నారు. ఏదైనా గురుగారు ఇందాక ఇంకొక మా సోదరుడు మిత్రుడు గణేష్ గారు చెప్పారు. నిజంగానే మా గురుగారు అనుకుంటే చూసారా అరవలేదు. ఆయన మా గురుగారు ఎప్పుడు అన్నదమ్ములా ఉంటుంది చూసాను సార్. ఎందుకు అది గుడ్డు వాళ్ళిద్దరిని పోల్చాం. ఎందుకంటే నీ అమ్మ ఎవరు నాకు మంచి ఫేసు మామూలు కాదు. ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ గారి తర్వాత మళ్ళీ ఉండాలి. హైట్ డెఫినెట్గా మా గురుగారికి ఒక బిరుదిస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. ఆ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడే ఇదే రవీంద్ర భారతిలో తప్పకుండా జరుగుతుంది. ఇండస్ట్రీ నుంచి దాదాపు గొప్ప గొప్ప డైరెక్టర్స్ని హీరోస్ని తీసుకొచ్చే బాధ్యత నాది. ఎందుకంటే దాదాపు ఎన్నో కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఇచ్చిన మా గురుగారు విష్ణుమంత్ర గారికి, అలాగే ఈ రోజున వచ్చిన అతిథులందరికీ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.